హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. స్త్రీలు రెండు రకాలు. ఒకటవ రకం వాళ్ళు నెమ్మదస్తులు, రెండవ రకం వాళ్ళు కామదాహులు. ఈ రెండవ రకం వాళ్ళు పురుషులను ఆకర్షించడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. తమ అందచందాలతో మగాన్ని తమ వశం చేసుకుంటారు. ఒక స్త్రీ మగాన్ని ఆకర్షించడానికి చాలా సులువుగా తన అందాన్ని ఎరగా వేస్తుంది. ఎందుకంటే ప్రకృతి స్త్రీలకు పురుషుడిని ఆకర్షించే శక్తిని అందిస్తుంది. ఆ శక్తితోనే స్త్రీలు ఈ లోకానికి మరొక తరాన్ని సృష్టించడానికి దోహదం చేస్తారు. కానీ ఇక్కడ కేవలం పురుషుడు మాత్రమే ఆకర్షితుడు అవుతాడు అనుకుంటే అది పొరపాటే అవుతుంది. ఎందుకంటే పురుషుడి కన్నా స్త్రీలలో ఎక్కువగా కామం అనేది నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ కామదాహాన్ని కలిగి ఉంటారు. ఎక్కువ కామ కోరికలు ఉన్న స్త్రీలు పురుషుడి మీద అనేక కోరికలు పెట్టుకుంటుంది. ఆ కోరికలు పురుషుడు ఎప్పుడు తీరుస్తాడా అని ఎదురుచూస్తూ ఉంటుంది. కొందరు స్త్రీలు వివాహాలు కాకపోయినా పరపురుషుడితో అక్రమ సంబంధాలు పెట్టుకొని వారి కామ కోరికలను తీర్చుకుంటారు. మరికొందరు స్త్రీలు కామాన్ని తట్టుకోలేక దాన్ని నియంత్రించడానికి యుక్త వయసులో ప్రేమలో పడి తమకు నచ్చిన పురుషుడితో శారీరక సంబంధాలు ఏర్పరచుకొని తమ కోరికలను తీర్చుకోవడానికి ప్రేమ అనే పేరు పెడుతుంటారు. కొందరు వివాహం చేసుకున్న స్త్రీలలో కూడా కామ కోరికలు అధికంగా ఉంటాయి. దీనికి కారణం వారికి పుట్టుకతోనే అధిక కామ కోరికలు కలిగి ఉండటం. దీనివల్ల అలా ప్రవర్తిస్తూ నలుగురిలో చులకన అవుతారు. వారు కూడా స్వతహాగా ఏమీ కావాలని చేయరు, కానీ వారిలో ఉండే కామం వలన ఇలా ప్రవర్తిస్తుంటారు. పెళ్లిళ్ళు కాకముందు తన ప్రియుడితో కామదాహాన్ని తీర్చుకునే స్త్రీలలో అధికంగా కామం నిండి ఉంటుంది. అది ఆ స్త్రీలకు చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఎందుకంటే స్త్రీలలో ఉన్నంత మాత్రాన ఆ కామదాహం అనేది పురుషుల్లో కూడా ఉండాలి, లేదంటే ఆ బంధం చిరకాలం ఉండదు. ఎక్కువగా స్త్రీలు తమ కామదాహాన్ని తీర్చుకోవడానికి తనకు నచ్చిన మగాడితో శారీరక సంబంధాలను ఏర్పరచుకొని వాటిని జీవితాంతం కొనసాగిస్తుంటారు. వారికి విసుగు వచ్చే వరకు ఉండి వేరే వ్యక్తులతో ఆ సంబంధాలను కొనసాగిస్తుంటారు. మిత్రులారా, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.